హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఈ వీడియోలో మనం స్మార్ట్ జోడీ సీజన్ 3 నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎవరు నామినేట్ చేశారు, ఎవరు నామినేట్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారో. అందుకంటే ముందర ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి. ఇంకా నామినేషన్స్ రాకేష్ అలాగే సుజాత గారు ఇద్దరు 2 గేమ్స్ విన్ అయ్యారు. వెడ్డింగ్ థీమ్ అలాగే స్కూల్ థీమ్. అందుకే వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు. వీళ్ళే వేరే వాళ్ళని నామినేట్ చేయాలి. ఇప్పుడు గ్రూప్ ఏలోనే నామినేషన్ జరుగుతాయి. రేపు వచ్చేసి గ్రూప్ బిలో జరుగుతాయి. ఇప్పుడు గ్రూప్ ఏలో ఎవరెవరు ఉన్నారంటే రాకేష్, సుజాత, ఆదిరెడ్డి, కవిత, అలీరాజా అండ్ మసూమ, అనిల్ అండ్ ఆమని, అలాగే లాస్య అండ్ మంజునాథ్. వీళ్ళందరూ గ్రూప్ ఏలో ఉన్నారు. అలాగే ఇప్పుడు రాకేష్ గారు, సుజాత గారు ఇద్దరు 2 గేమ్స్ విన్ అయ్యారు కాబట్టి వాళ్ళే ఇంకొకరిని నామినేట్ చేయాలి. వాళ్ళని ఎవరు నామినేట్ చేయకూడదు. ఇప్పుడు నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే 2 పెన్నులు తీసుకొని నామినేట్ చేయాలి. వాళ్ళ మీద ఇంకు చల్లి. రాకేష్ గారు, సుజాత గారు నామినేట్ చేసింది వచ్చేసి ఆదిరెడ్డి గారిని అలాగే కవిత గారిని ఇద్దరిని నామినేట్ చేశారు. ఎందుకంటే కన్సీవ్ అయ్యారు కదా, ఆ రీజన్ చెప్పే నామినేట్ చేశారు. అప్పుడు ఆదిరెడ్డి గారు ఏం మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆదిరెడ్డి గారు, కవిత గారు ఇద్దరు నామినేట్ చేసింది వచ్చేసి అలీరాజా అండ్ మసూమ. వీళ్ళని నామినేట్ చేశారు. ఎందుకంటే ఈ 2 వారాల్లో వీళ్ళిద్దరే గేమ్స్ సరిగ్గా ఆడలేదంట. అలీరాజా గారు, మసూమ, అలాగే ఆదిరెడ్డి గారు, కవిత మేమిద్దరం సరిగ్గా గేమ్స్ ఆడలేదు. ఇంకా మేము ఎలాగో నామినేట్ చేసుకోలేం కాబట్టి ఇంకా వీళ్ళని నామినేట్ చేశాని అలీరాజా అలాగే మసూమాని నామినేట్ చేశారు. రీజన్ అదే చెప్పారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అలీరాజా అండ్ మసూమ వీళ్ళు నామినేట్ చేసింది వచ్చేసి ఆదిరెడ్డి గారిని అలాగే కవిత గారిని నామినేట్ చేశారు. సేమ్ రీజన్, ఇద్దరు గేమ్స్ చాలా తక్కువ ఆడాం, అందుకే వీళ్ళని నామినేట్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి అనిల్ గారు అలాగే ఆమ్ని గారు. వీళ్ళు నామినేట్ చేసింది వచ్చేసి ఆదిరెడ్డి గారిని అలాగే కవిత గారిని నామినేట్ చేశారు. రీజన్ వచ్చేసి సేమ్ చెప్పారు, కన్సీవ్ అని. ఈసారి ఆదిరెడ్డి గారు ఒప్పుకోలేదు. అప్పుడు ఆదిరెడ్డి గారు ఏ రీజన్ చెప్పైనా నామినేట్ చేయండి, నేను ఒప్పుకుంటా, కానీ కన్సీవ్ అని రీజన్ చెప్పి నామినేట్ చేయకండి, నేను ఒప్పుకోను. ఎందుకంటే స్టేజ్ మీద కన్సీవ్ అని తెలియలేదు, మాకు ముందుగానే తెలిసింది సెలెక్ట్ అయ్యేటప్పుడు. కానీ వచ్చాము ఆడతామని. దానికి మీరు ఇంకా మెచ్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. కానీ అదే రీజన్ చెప్పి మీరు నామినేట్ చేస్తున్నారు. ఈ రీజన్ అయితే నేను ఒప్పుకోను, వేరే రీజన్ ఏదన్నా ఉంటే చెప్పండి అని చెప్పారు. కానీ వాళ్ళు అదే రీజన్ చెప్పారు, నామినేట్ చేశారు. ఇంకా ఆదిరెడ్డి గారు ఏం మాట్లాడలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లాస్య గారు, మంజునాథ వీళ్ళిద్దరూ నామినేట్ చేసింది వచ్చేసి వీళ్ళు కూడా ఆదిరెడ్డి గారి, కవిత గారినే నామినేట్ చేసేవాళ్ళేమో. కానీ అంత మాట్లాడిన తర్వాత వీళ్ళు అలీరాజా అండ్ మసూమాకి షిఫ్ట్ అయ్యారు. సేమ్ రీజన్, గేమ్స్ సరిగ్గా ఆడలేదు అని ఈ వారం. ఇంకా నామినేషన్స్ పూర్తయ్యాయి. అలీరాజా అండ్ మసూమ గారికి 2 నామినేషన్స్ వచ్చాయి. ఆదిరెడ్డి అండ్ కవిత గారికి 3 నామినేషన్స్ వచ్చాయి. ఇప్పుడు ఆదిరెడ్డి గారు అండ్ కవిత గారు నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి ఓంకార్ గారు చెప్పారు, ఇప్పుడు మీరు నామినేట్ అయినంత మాత్రాన ఎలిమినేట్ అవ్వరు. ఎందుకంటే రేపు గ్రూప్ బి ఉంది కదా, వాళ్ళల్లో కూడా ఒకరు నామినేట్ అయ్యి ఎలిమినేషన్ జోన్కి వస్తారు. అప్పుడు మీరు వాళ్ళు ఇద్దరికి గేమ్స్ పెడతాం. మీలో ఎవరు గెలిస్తే వాళ్ళు గ్రూప్ ఏనో గ్రూప్ బికో వెళ్ళొచ్చు. ఎవరు గెలిస్తే వాళ్ళు, ఓడిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పారు.